హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇలా స్టిక్ అవ్వకుండా పుల్లలు పుల్లలుగా ఎలా రావాలంటే, ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో చికెన్ వేసుకొని మనకి ఎంత స్పైసెస్ కావాలో అంత స్పైసెస్ని ఇందులో యాడ్ చేసి మ్యారినేట్ చేయాలి. ఇలా మ్యారినేట్ చేసిన తర్వాత రిఫ్రిజిరేటర్లో 1 అవర్ పెడితే చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ సాఫ్ట్గా కుక్ అవుతుంది. ముందుగా చికెన్ని బాగా శుభ్రం చేసి తీసుకోవాలి. అందులోనే ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు, మిర్చి పౌడర్ ఇవన్నీ వేసుకోవాలి. ఇందులోనే కారం కొంచెం ఎక్కువగానే వేసుకోండి, ఎందుకంటే ఇందులో కర్డ్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి. కారం కొంచెం చంపేస్తుంది, అందుకని కారం కొంచెం ఎక్కువగానే వేసుకోండి. ఆనియన్స్ ఎక్కువగా వేస్తే కూడా కారం తగ్గిపోతుంది, అందుకని నేను కారం ఎక్కువగానే వేస్తాను. నెక్స్ట్ మనకు కావాల్సిన స్పైసెస్ కూడా యాడ్ చేయండి. 2 చెక్క, 4-5 లవంగాలు, 2 యాలకులు, 3 మరాఠీ మొగ్గ, ఇవన్నీ స్పైసెస్ యాడ్ చేయాలి. ఇవన్నీ వేసి కొంచెం ఆయిల్ వేయండి. ఈ స్టేజ్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయండి. నేను ఇక్కడ స్కిప్ చేశాను. ఈ చికెన్ని మంచిగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత కర్డ్ని కూడా యాడ్ చేసుకోండి. కర్డ్ ముందుగానే విస్కిల్ చేసి యాడ్ చేసుకోండి. ఇలానే యాడ్ చేస్తే మొత్తం ఉండలుగా అవుతుంది. నేనైతే టైం లేదని చెప్పేసి మొత్తం వేసేసి తొందరగా కలిపేశాను. మీరు మాత్రం ముందు మిక్స్ చేసిన తర్వాత వేసుకోండి. ఇలా చేస్తే మాత్రం కొంచెం లేట్ అవుతుంది. ఇలా మంచిగా మిక్స్ చేయండి. కొంచెం టర్మరిక్ కూడా వేయండి, అది కూడా స్కిప్ అయింది. నెక్స్ట్ ఇలా మ్యారినేట్ చేసిన తర్వాతనే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి 1 అవర్. ఒకవేళ ఫ్రిడ్జ్లో లేకుండా బయట పెట్టినా కానీ మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఉంటే చికెన్ అనేది సాఫ్ట్గా కుక్ అవుతుంది. ఇందులోనే మిర్చి, పుదీనా, కొరియాండర్ ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేయండి. బిర్యానీ ఆకు కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత బాస్మతి రైస్కి వాష్ చేసుకొని హాఫ్ అన్ అవర్ ముందే కడిగి పెట్టుకోవాలి. ఇలా చేసిన తర్వాత ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా లేకపోతే మళ్ళీ కొంచెం యాడ్ చేయండి. టేస్ట్ కరెక్ట్గా ఉంటే ఓకే. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని, నేను పెద్ద బౌలే తీసుకున్నాను, అది ఫ్రీగా కుక్ అవుతుందని. మీరు కావాలంటే చిన్నదైనా తీసుకోవచ్చు. నేను ఇప్పుడు ఇక్కడైతే 1/2 kg చికెన్కి 1/2 kg బాస్మతి రైస్ తీసుకున్నాను. ముందుగా ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేయాలి, ఎందుకంటే మన ఆనియన్స్ క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. కావాలంటే తర్వాత తీసి పక్కన పెట్టుకోవచ్చు. 3 పెద్ద సైజు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. బిర్యానీకి మంచి టేస్ట్ రావాలంటే ఆనియన్స్ కంపల్సరీగా గోల్డెన్ బ్రౌన్ కలర్కి టర్న్ అవ్వాలి. సో ఇలా టర్న్ అవుతూనే ఆనియన్స్ బాగా టేస్టీగా ఉంటుంది బిర్యానీ. సో ఇలా అవ్వడానికి కూడా చాలా టైం పడుతుంది, కానీ చాలా పేషెన్స్ ఉండాలి. చాలా టైం, వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాతనే అవి గోల్డ్ కలర్కి టర్న్ అవుతాయి. సో నాకైతే ఫైనల్గా ఈ స్టేజ్కి వచ్చాయి. ఆయిల్ ఎక్కువైతే కొంచెం తీసి పక్కన పెట్టుకోండి, ఎందుకంటే మనం చికెన్లో కూడా ఆయిల్ యాడ్ చేసాం. ఇక్కడ ఎక్కువ అనిపిస్తే కొంచెం తీసి పక్కన పెట్టేసి అదే ఆయిల్లో మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా వేసేసి బాగా కలపాలి. ఇంకొక స్టవ్ మీద బాస్మతి రైస్ని కుక్ చేసుకోవాలి. అన్ని స్పైసెస్ యాడ్ చేసి పుదీనా, కొత్తిమీర, స్పైసెస్, మిర్చి ఇవన్నీ వేసి కొంచెం ఆయిల్, బగారా ఆకు అవన్నీ వేసి బాగా మసలనివ్వండి. కొంచెం ఇందాక మిగిలిన ఆయిల్ కూడా వేసుకొని 2 ప్యారల్గా కుక్ చేయండి. ఒక సైడ్ బాస్మతి రైస్, ఇంకొక సైడ్ చికెన్. ఇవన్నీ చికెన్లో నుండి వాటర్ వస్తాయి. వాటర్ తక్కువ అనిపిస్తే కొంచెం మెసరు కూడా వేసుకోండి. ఇలా వేసుకొని సాఫ్ట్గా చికెన్ని కుక్ చేసుకోండి. అంతలో ఇది ఒక
80% వరకు కుక్ అవుతుంది. నా క్రిస్పీ ఆనియన్స్ అనేది ఇలా ఫ్రై అయ్యాయి, ముట్టుకుంటే ఇరిగిపోయేలా ఫ్రై అయ్యాయి. సో చూడండి ఇక్కడ ఇలా వచ్చాయి. నా చికెన్ అనేది మంచిగా సాఫ్ట్గా కుక్ అవుతుంది చూడండి. అంతలోనే మనకి బాస్మతి రైస్ కూడా 80% కుక్ అయ్యే వరకు కుక్ చేయాలి. ఇందులో గ్రేవీ కొంచెం ఎక్కువగా అనిపించింది. చికెన్ నుండి కొంచెం గ్రేవీ తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు 80% కుక్ అయిందో లేదో చూసుకోండి. చూసుకున్న తర్వాత దీన్ని చికెన్ మీద ట్రాన్స్ఫర్ చేయండి లేయర్ బై లేయర్. నేను ఫాస్ట్గా వేసేసాను. క్రిస్పీ ఆనియన్స్ కూడా ఒక లేయర్ వేయండి, మధ్యలో గీ వేయండి, నెక్స్ట్ పుదీనా కొత్తిమీర ఏమున్నా వేసేయండి. వేసేసి లేయర్ బై లేయర్ రైస్ వేయండి. చికెన్ లాస్ట్కి ఉండకుండా కొంచెం సైడ్స్కి ఉండేటట్టు కవర్ చేసుకోండి. ఎందుకంటే ఒకవేళ లాస్ట్లో మాడిపోయిందంటే పీస్ కూడా మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. చుట్టూరుగా పీసెస్ పెట్టండి, మధ్యలో మాత్రం ఏం పెట్టకండి. సో మొత్తం కవర్ చేశాక సమ్ వెయిట్ పెట్టండి. ఫైనల్గా బిర్యానీ వచ్చేసి ఇలా వచ్చింది పొడి పొడిగా. కంప్లీట్గా కలబెట్టలేదు. మా బాబుకి స్పైసెస్ అంటే అంతగా ఇష్టం ఉండదు, అందుకని కలబెట్టకుండానే చూపిస్తున్నాను. ఇలా వచ్చింది నా బిర్యానీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.